ఇప్పుడు ఉన్నటువంటి యువత కానీ విద్యార్థులు కానీ హిందూ ధర్మం మీద సరైనటువంటి శ్రద్ధ తీసుకోవడం లేదు అనే ఒక పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఎటువంటి మీరు మార్గం సూచిస్తారు? పిల్లలు చెడ్డవాళ్ళు కాదు అంటాను నేను. మరి చెడిపోవడానికి కారణం ఎవరంటారు? దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్. కానీ పిల్లలకి నువ్వు అలవాటు చేసేదాన్ని బట్టి వస్తాయి. పిల్లలు ఏం చెడ్డోళ్ళు కాదు. ప్రధానమైన కారణం ఏంటి? అమ్మా నాన్న. తల్లిదండ్రులకి ధర్మం యొక్క విశిష్టత తెలిస్తే తల్లిదండ్రులు వాటిని ఆచరిస్తూ పిల్లలకి చెప్తే వాళ్ళకి వస్తాయి అలవాట్లు. ఇవాళ నిన్న రాత్రి ఇవాళ ఉదయం ఇద్దరు అన్నదమ్ములకి తులసిమాల వేశాను. వాళ్ళు యంగ్ బాయ్స్, చదువుకున్నారు, ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళ అమ్మ అడిగి ఏమంటే పెద్దోడికి వేసారు, చిన్నోడికి వేయండి. తులసిమాల వేసుకుంటే ఈ మొక్క తినకూడదు, చొక్క తాకూడదు, బోల్డ్ నియమాలు పాటించాలి. కానీ ఈ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం రావడం వల్ల, కంప్యూటర్ పరిజ్ఞానం రావడం వల్ల తెలుగు భాష రాను తెలుగు భాష కూడా వారికి రాని పరిస్థితి కనబడుతుంది. హిందూ దేవుళ్ళ గురించి, హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి వారికి అవగాహన లేకుండా పోతుంది. మరో 2 తరాల తర్వాత హిందూ ధర్మం యొక్క సనాతన ధర్మం పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? ఏం అవ్వదు. ఈ స్ట్రగుల్ ఎప్పుడు ఉంటుందండి. మనం రోజు ఫైట్ చేయాల్సిందే. ఎందుకంటే మనకి స్వేచ్ఛ ఎక్కువ మన ధర్మంలో. ఇప్పుడు మొన్న ఎవరో ఫేస్బుక్లో ఎక్కడో అడిగారు, సనాతన ధర్మంలో స్వేచ్ఛ అంటే ఏమిటి అన్నాడు. అంటే నేను చెప్పే దేవుడు లేడు అను, నువ్వు ఉంటావు, నిన్నేవాడు ఏమన్నాడు. ఇప్పుడు నువ్వు బొట్టెట్టుకుని గుళ్ళోకి వచ్చి కూడా దేవుడు లేడు అనేస్తే నిన్నెవడో ఏం చేయడు. అదే నువ్వు మసీదులోకి వెళ్ళి వాళ్ళ దేవుడు లేడు అంటావా, వాళ్ళ మతస్థుడే. చర్చిలోకి వెళ్ళి వాళ్ళ దేవుడు లేడంటారా, వాళ్ళ మతస్థుడే. అక్కడ స్వేచ్ఛ లేదు. సార్ దేవుడు ఒక్కడే ఉన్నారా, అనేక మంది దేవుళ్ళు ఉన్నారంటే మీరు చెప్తారు. ఇంకా మనకు శాస్త్రం ఏంటంటే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఒక్కడే అయినటువంటి పరమాత్మని చాలా పేర్లతో చాలా రూపాలతో కొలుస్తాం. అనేక సందర్భాల్లో జీఆర్ స్వామి వారు కూడా దేవుడు ఒక్కడే, అనేక మంది లేరు అని అన్నట్టున్నారు. దీనికి అదేనా దైవం ఏకం సత్. అందుకు ఏకం అంటే ఒకటి కదండి. ఏకం సత్ ఒకటే సత్యం. దాన్ని చేరుకోవడానికి మార్గాలు చాలా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో ప్రయాణం చేస్తారు. దేవుడు ఒక్కడే అయినప్పుడు ఇన్ని కోట్ల మంది దేవతలు అవసరమా అంటే మీరు ఏం చెప్తారు? కాదు కదా. ఇప్పుడు మాకేదో పాయసం పెట్టారా, దెందో చేశారు అన్నంతో. మరి గుళ్ళో పైన పులిహార పెట్టారు, 2 అన్నంతోనే. అవునా, 2 అన్నంతోనే చేశారు. దీంట్లో పంచదార వేశారు, అందులో పోపు వేశారు. సార్ ప్రధానంగా మరొక విమర్శ ఏమిటంటే నాస్తికవాదులు కానీ కొంతమంది చెప్తున్నది ఏంటంటే హిందువులు ముఖ్యంగా నెలకొక పండుగ, నెలకు 2 పండుగలు చేస్తూ వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఇదే యొక్క సమయాన్ని చదువు మీద కానీ, వ్యాపారం మీద కానీ, మిగిలిన రంగాల మీద పెడితే వాళ్ళు డెవలప్ అవుతారు. ఈ పరిస్థితి వేరే మతాల్లో లేదు. అలా ఎందుకు చెప్తారంటే వాళ్ళు హిందువులు నాశనం కోరుకుంటారు కాబట్టి అలాని చెప్తారు. ఉదాహరణకి మీకు చిన్న ఉదాహరణ చెప్తారు. హిందువులు పండగల్లో బిజీగా ఉంటారు, దేవాలయాల్లో బిజీగా ఉంటారు, పూజల్లో బిజీగా ఉంటారు. అలా ఉండడం వల్ల ఇంకోన్ని నాశనం చేయడానికి ఖాళీ ఉండదు. ఆ బేవరసగాలకి పండగలు ఉండవు, ఒకటే పండగ. కాబట్టి దేశాలను ఎలా మొక్క చేయాలి, ఎలా నాశనం చేయాలి, దేవాలయాలను ఎలా ఆక్రమించాలి, ఆవులను ఎలా చంపాలి, ఇతర మతస్థులను ఎలా చంపేయాలి, ఇలా లుచ్చ ఆలోచనలన్నీ చేస్తారు. ఎందుకంటే బేవర్సుకుంటారు కాబట్టి, అవి బేవర్స్ మతాలు కాబట్టి. ఈ నాస్తికవాదులు అనే బేవర్సగాలకు కూడా ఇదే చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారు ఊరికి ఒక టెంపుల్ కట్టాలని టీటీడీ ప్రయత్నిస్తుంది. ఇది అవసరమా అని వారు ప్రశ్నిస్తున్నారు. స్పందిస్తారు. అవును, ఆవిడ పాస్టర్ పెళ్ళం కాబట్టి వాడు ఆవిడ 2వ మూడో 3వ మూడో తెలీదు, వాడు వర్షాలు అవి ఆపుతుంటాడు కాబట్టి వాడి పని లేకుండా పోద్ది కాబట్టి భయం వేసింది ఆవిడకి. షీ ఈజ్ నాట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, షీ ఈజ్ ఎ పాస్టర్ పెళ్ళం. సార్ ప్రధానంగా మరొక విషయం, తరచుగా రాధా మనోహర్ దాస్ గారు వివాదాలు చిక్కుకుంటారు, వివాదాలను కోరి తెచ్చుకుంటారు అనే ఒక విమర్శ కూడా తలెత్తుంది. మీరు వివాదాలను కోరి తెచ్చుకుంటున్నారా, మీరే వివాదాలు ఇరుక్కున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు నా పక్కన ఉంచండి, ఎవరు హైట్ ఉన్నారు? నేనే కొంచెం ఎక్కువ ఉన్నా. నా పక్కన రానా నుంచుంటే రానా ఎక్కువ హైట్ ఉంటుంది. నేను అబద్ధం చెప్పకూడదు, మన ముగ్గురం ఒకటి హైట్ అనకూడదు. అవునా? ఇప్పుడు మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు నాకంటే షార్ట్, నాకు నచ్చినా నచ్చకపోయినా రానాకంటే నేను షార్ట్. అలాగే ఇక్కడ నిజం చెప్పినప్పుడు ఎవరికి నచ్చితే నచ్చకపోతే ఏంటి సార్, అది వాదమైనా వివాదమైనా నాకు నా నినాదం ముఖ్యం. ఆ నినాదం సర్వే జన అని చెప్పే సనాతన ధర్మం. అది ఉంటేనే ఈ దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. అంతేగాని గంగా జమున తెహజీబ్ అని అదో సోదికబులు చెప్తే కుదరదు. మీరు తరచుగా ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ వారిని నానా విధాలుగా మీరు తిట్ల రూపంలో తిడుతున్నారు. మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోక వేరే మతాలను రాధా మనోహర్ దాస్ గారు ఎందుకు తిడతారు అంత తీవ్రంగా? ఇదే మాట ఆ పాస్టర్ పిల్లని చెప్పారా?
చెప్పలేదు కదా కదా నేను చెప్తా నువ్వు కూడా మాకే పుట్టావుగా నువ్వంటే పాస్టర్ లేదా పాస్టర్ పెళ్ళాం ఇలా ఎవరు పుట్టేయాలమ్మా ఇక్కడ వాళ్ళకేనా ఇక్కడ వాళ్ళకే పుట్టి నువ్వేదో బ్రిటిష్ వాడు మీ ఇంటికి వస్తే పుట్టినట్టు ఏదో ఫీలింగ్ ఏదో కటింగ్ ఇస్తే నిన్ను అలా తయారు చేసిన బొకడా పుస్తకాన్ని టార్గెట్ చేయకుండా ఎలా ఉంటాం? ఇప్పుడు నిన్నగాక మొన్న పశ్చిమ గోదావరిలో ఏలూరు దగ్గర భవానీ మాల వేసుకుని వాళ్ళు భజన చేసుకుంటుంటే మతం మారిన గొర్రెనా సన్స్ తెలుగు ట్రాన్స్లేషన్ మీరు చేసుకోండి. వీళ్ళు వాళ్ళ మీద దాడి చేశారు. వీళ్ళు ఎవరు పుట్టారు? వీళ్ళు మీరు కూడా అనేక సందర్భాల్లో ప్రైజ్ ద లార్డ్ అని మీరు కూడా అన్నారు కదా. నాకు నాది విశాల హృదయం కాబట్టి నేనేమిటి మీరు కూడా అంటారు, ఎందుకంటే హిందువులు కాబట్టి. వాడు అండవు ఇంతెందుకు మీరు నా వీడియోలో చూశారుగా. ఇప్పుడు కావాలంటే ఇప్పుడే గొర్రెకి ఫోన్ చేద్దాం, నేను ప్రైజ్ ద లార్డ్ అంటాను, ఆడితో జై శ్రీరామ్ అనిపించండి అండవు. ఎందుకని ఆడికి విషం ఎక్కింది, ఆ విషం పేరు బైబిల్. ఆ దరిద్రం మాకు వద్దు. మీరు గతంలో ఒక సందర్భంలో అన్నారు సినీ నటి లతాశ్రీకి మా దగ్గర రికార్డు ఉంది, రికార్డే ఉంది, మీరు చూడొచ్చు యూట్యూబ్లో. ఆవిడతో మాట్లాడాను, అమ్మ ప్రైద్దాలాడు అన్న, మళ్ళీ ప్రైద్దాలాడు ప్రైద్దాలాడు జై శ్రీరామ్ బెబ్బే దబ్బే. ముఖ్యంగా ఎందుకంటే దానికి ఎక్కింది గబ్బే, వాళ్ళకి వచ్చే డబ్బే. సార్ ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ గారు చేస్తున్నటువంటి పని, వారు చేస్తున్నటువంటి ధర్మం సక్రమమైందే, వారి మతాన్ని వారు, వారి ధర్మాన్ని వారు ఇదే మాట వాళ్ళకి చెప్పు. ఒరే మీరు కూడా మాకే పుట్టారా, మీ ముష్టి చెక్క మీద ఎలాంటి శవాన్ని మీరు పూజ చేసుకోండి, మాకు శివుడు ఉన్నాడు కాబట్టి మీరు మా దేవీ దేవతలను ఎవడు వ్యతిరేకించినా, విగ్రహారాధనను ఎవడు వ్యతిరేకించినా తొక్కి నారదీయబడును, మాకే పుట్టిన నా సంస్థకి చెప్పండి ఈ విషయం.